ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ఎంత నష్టపోయిందో తెలుసా? అమెరికా నుంచి తీసుకున్న F-16 సూపర్ సోనిక్ ఫైటర్ జెట్లను భారత్ 4టిని కూల్చివేసింది. వీటి విలువ దాదాపు 3,000 కోట్ల రూపాయలు. పాకిస్తాన్లో 11 కీలక ఎయిర్ బేస్లపై దాడి చేయడంతో వాటిలోని రాడార్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది. ఈ నష్టం విలువ 9,500 కోట్లకు పైనే. భారత్ దగ్గరున్న S-400కి పోటీ అని చెప్పిన HQ-9 అనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ధ్వంసం చేసింది. వీటి విలువ 1,800 కోట్లు. పాకిస్తాన్ ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే అవాక్స్ ఎయిర్క్రాఫ్ట్ భారత మిసైల్స్ ముందు తప్పించుకోలేకపోయింది. దీని విలువ 2,000 కోట్లు. 350 కోట్లు విలువ గల C-130, 90 కోట్లు విలువ గల 2 మొబైల్ కమాండ్ సెంటర్లు. వీటితో పాటు POKలో ఉన్న సైనిక స్థావరాలపై మెరుపుదాడి చేసి 1,200 కోట్ల నష్టం కలిగించింది. ఈ మొత్తం ఖర్చు భారత్ పాకిస్తాన్కు కలిగించిన నష్టం మాత్రమే. పాకిస్తాన్ భారత్పై దాడి చేయడానికి చేసిన ఖర్చు వేరే ఉంది. ఇంత డబ్బు భారత్ పైన ఓడిపోవడానికి ఖర్చు పెట్టే బదులు బలూచిస్తాన్ ప్రజల కోసం కొంత ఉపయోగించినట్లయితే పాకిస్తాన్కి ఈరోజు ఈ గతి పట్టేది కాదు. మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.